నమస్తే. తిరుపతి నుంచి కాణిపాకం వచ్చాక నెక్స్ట్ డే ఫుల్ రెయిన్ ఇక్కడ అసలు మామూలుగా లేదు. ఆ తర్వాత నెక్స్ట్ డే నేను మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసి తిరువన్నమలై రూట్లో వెళ్ళాను. ఫైనల్లీ తమిళనాడు బార్డర్ అయితే క్రాస్ చేసేసిన. ఆఫ్టర్నూన్ వరకు అయితే వేలూరు అయితే రీచ్ అయిపోయినా. అక్కడ లంచ్ చేసి ఒక పెట్రోల్ బంక్ అయితే చూసుకొని అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకున్నా. ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాను. ఒక 4 వరకు అయితే అక్కడే ఉన్నా. ఆల్మోస్ట్ కొంచెం ఎండ తగ్గగానే మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయినా నేను. వేలూరు దాటిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుండే. అది ఫారెస్ట్లా ఉంది అసలు. రైడ్ మధ్యలో వర్షం అయితే మెల్లిగా స్టార్ట్ అయిపోయింది. నేను పక్కనే ఉన్న టీ షాప్లో ఆగిన. ఈ ఫోటోలో కనిపిస్తున్న అన్న నాకైతే స్నాక్స్ అయితే కొనిచ్చాడు, టీ అండ్ స్నాక్స్ కూడా. ఇక్కడ రేకుల షెడ్ కింద ఆగిన. టీ పాయింట్ ఉంది. ఇక్కడ ఫుల్ వర్షం పడ్డది. సడన్గా అట్లా వచ్చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఫుల్ ఎండ కొడుతుంది. ఇక్కడ నుంచి ఒక పెట్రోల్ బంక్ 1 కిలోమీటర్ ఉంది ఇంకా. సో సడన్గా వచ్చేసిందని వర్షం నేను ఇక్కడ ఆగిన. సో మళ్ళీ స్టార్ట్ అయ్యి ఆ పెట్రోల్ బంక్లోకి వెళ్ళి ఈరోజు ఇంకా నైట్ అక్కడ స్టే చేయాలి. రేపు ఎర్లీ మార్నింగ్ లేచి తిరువన్నమలై అరౌండ్ ఒక 80+ కిలోమీటర్స్ ఉంటుంది. పొద్దున్నే స్టార్ట్ అవ్వాలి. సో ఇంకా స్టార్ట్ అయిపోతుంది. వర్షం తగ్గగానే మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయినా. ఆల్మోస్ట్ నాన్ స్టాప్గా 2-3 అవర్స్ అయితే మళ్ళీ రైడ్ చేసి ఫైనల్గా ఒక పెట్రోల్ బంక్ అయితే చూసుకొని నైట్ మొత్తం అక్కడే స్టే చేసిన. గుడ్ మార్నింగ్. నేను ప్రజెంట్ సంతవసంలో ఉన్నా. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా. 6 అవుతుంది టైము. మళ్ళీ ఎండ కూడా స్టార్ట్ అయింది. నైట్ ఇదే పెట్రోల్ బంక్లో ఉన్నా. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నా. ఇక్కడ నుండి అరుణాచలంకి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. నేను మధ్యాహ్నం కనీసం 1-2 వరకైనా వెళ్ళిపోవాలి. నాన్ స్టాప్గా వెళ్ళిపోతా. స్టార్ట్ చేస్తున్నా. ఇంకా మధ్యలో ఇక్కడ మంగళం అంట. ఇక్కడ ఆగిపోయి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నా. ఛార్జింగ్ కూడా లేకుండే. ఒక 15 మినిట్స్ అట్లా ఛార్జింగ్ పెట్టుకున్నా. ఇక్కడ నుండి ఇంకో 25 కిలోమీటర్స్ ఉంది. టైం 9:30 అట్లా. సో ఇంకో 1 అవర్ 1.5 అవర్లో ఎలా అయినా 12 వరకు నేను వెళ్ళిపోవాలి తిరువన్నమలై. సో ఇంకా స్టార్ట్ అయిపోతా. ఎండ అయితే మా వాళ్ళు కొట్టట్లే. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిన. టైం 11:20 అవుతుంది. ఇక్కడే కనిపిస్తుంది కదా ముందు కొండ. కానీ ఇక్కడ నుంచి అది 8 కిలోమీటర్స్ ఉంది. ఎంతసేపు దొక్కినా అది వస్తలేదు. ఇంకో 1/2 అవర్లో వెళ్ళిపోతా. మొత్తానికి తిరువన్నమలై అయితే రీచ్ అయిపోయినా. చాలా హ్యాపీగా ఉంది. ఆల్మోస్ట్ టైం 12:30 అట్లా అవుతుంది. రాగానే పక్కనే ఉన్న హోటల్లో రూమ్ అయితే తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వచ్చి దర్శనం అయితే చేసుకున్నా. టెంపుల్ అయితే అసలు మామూలుగా ఉండదు. చాలా పెద్ద టెంపుల్ అసలు. ఫైనల్గా తిరువన్నమలైలో రూమ్ అయితే తీసుకున్నాను. ఇది రూమ్. ఇది సైకిల్. పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైనా రూమ్ తీసుకున్నప్పుడు కానీ సైకిల్ బయట పెడితే ఉంటుందా లేదా అనే ఒక డౌట్ ఉంటుంది. కానీ నేను పర్మిషన్ అడిగి లోపల తీసుకున్నా. అంత సేఫ్ కాదు బయట అని. ఇంకా ఈరోజు నైట్ ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ కూడా స్టార్ట్ అవ్వను. రేపు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా కాదు, కొంచెం ముందే 2:33కి అట్లా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుండి తంజావూరు సైడ్ వెళ్తాను నేను. ఇక్కడ నుండి తంజావూరు వెళ్తా. తంజావూరు నుండి శ్రీరంగం టు కొడైకెనాల్ వెళ్తా. నేను వేసుకున్న రూట్ మ్యాప్ అది. సో ఇంక ఈరోజు నైట్ ఇక్కడే పడుకొని రేపు మార్నింగ్ ఒకసారి వీలవుతే మళ్ళీ ఒకసారి టెంపుల్కి అయితే వెళ్తాను. గుడ్ నైట్.